ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. Hey guys, hello everyone. Welcome to the most comfortable and effortless spoken English classes. This is English Ramesh. Welcome to the lovely spoken English classes. Okay guys, ఈ రోజు క్లాస్ లో మనం కలిగి ఉండడం అంటే మూడు డిఫరెంట్ టైమింగ్స్ లో కలిగి ఉండడం గురించి మాట్లాడినప్పుడు ఎట్లా చెప్పాలి అనేది ఈ రోజు క్లాస్ లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? అంటే ఇప్పుడు నేను కలిగి ఉన్నాను అంటే ఎట్లా చెప్పాలి, గతంలో కలిగి ఉండేవాన్ని అంటే ఎట్లా చెప్పాలి, భవిష్యత్తులో కలిగి ఉంటాను అంటే ఎట్లా చెప్పాలి అనేది నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అది కూడా చాలా కంఫర్టబుల్గా ఎఫర్ట్లెస్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ నేను ఒక సబ్జెక్ట్ తీసుకున్నా ఐ. ఇక్కడ కలిగి ఉండడం అనగానే మనకు తెలుసు హ్యావ్ అంటే కలిగి ఉండడం. ఓకే, ప్రెజెంట్లో కలిగి ఉండడం గురించి చెప్పినప్పుడు హ్యావ్ అండ్ హ్యాజ్ చెప్తాం. ఓకే, అదే పాస్ట్లో కలిగి ఉండడం గురించి మాట్లాడినప్పుడు హ్యాడ్ ఉపయోగిస్తాం. భవిష్యత్తులో కలిగి ఉండడం గురించి చెప్పినప్పుడు విల్ హ్యావ్ ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు. ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఒక క్లాస్ ఉంది అని చెప్తున్నా నేను. ఇప్పుడు నాకు క్లాస్ ఉంది అని చెప్పినప్పుడు నేను ఏ విధంగా సెంటెన్స్ రాస్తున్నాను చూడండి. ఐ హ్యావ్ ఏ క్లాస్ అంటే నేను ఇప్పుడు క్లాస్ కలిగి ఉన్నాను లేదా నాకు క్లాస్ ఉంది. ఐ హ్యావ్ ఏ క్లాస్. ఇక్కడ హ్యావ్ హ్యాజ్ అని రెండు ఉన్నాయి కదా. ఈ హ్యాజ్ అనేది ఎవరితో ఉపయోగిస్తామంటే హీ షీ ఇట్ వీళ్ళతో ఉపయోగిస్తాం. అంటే ఇప్పుడు అతనికి క్లాస్ ఉంది అని చెప్పినాం అనుకోండి, హీ హ్యాజ్ ఏ క్లాస్ అని చెప్తాం. హీ హ్యాజ్ ఏ క్లాస్ అని చెప్తాం. ఓకేనా? ఆమెకి క్లాస్ ఉంది అంటే షీ హ్యాజ్ ఏ క్లాస్ అని చెప్పడం జరుగుతుంది. నాకు క్లాస్ ఉంది అంటే మాత్రం ఐ హ్యావ్ ఏ క్లాస్ అని చెప్తున్నాం. ఓకేనా? వెల్, హీ షీ ఇట్తో మాత్రమే హ్యాజ్ వస్తుంది, మిగతా అందరితో హ్యావ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వెల్ గైస్, ఇక్కడ ఐ హ్యావ్ ఏ క్లాస్ అంటే నేను క్లాస్ కలిగి ఉన్నా లేదా నాకు ఇప్పుడు క్లాస్ ఉంది అని చెప్తున్నాం. అయితే నాకు నిన్న క్లాస్ ఉండే అంటే ఎట్లా చెప్పాలి, నాకు నిన్న క్లాస్ ఉండే, నాకు నిన్న ఎగ్జామ్ ఉండే అంటే ఎట్లా చెప్పాలి. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఐ హ్యాడ్ ఏ క్లాస్. ఎప్పుడు ఇది? ఎస్టర్డే. అంటే చూడండి, నిన్న నాకు క్లాస్ ఉండే అంటే ఏమని చెప్తున్నా, ఐ హ్యాడ్ ఏ క్లాస్ ఎస్టర్డే అని చెప్తున్నాం. ఓకేనా? వెల్ ఫైన్, నిన్న కలిగి ఉన్నాను కాబట్టి హ్యాడ్ ఉపయోగించినాం హ్యావ్ ప్లేస్లో, ఇది ఓకే. రేపు నేను క్లాస్ కలిగి ఉంటా అంటే నాకు రేపు క్లాస్ ఉంది అని చెప్పే కాంటెక్స్ట్లో ఏం చేస్తున్నాం, రేపు కలిగి ఉంటాను రేపు అని చెప్పినాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఐ విల్ హ్యావ్ ఎ క్లాస్. ఎప్పుడు ఇది? టుమారో. ఓకేనా? ఐ విల్ హ్యావ్ ఎ క్లాస్ టుమారో. ఈ విధంగా చెప్తున్నాం. చూడండి, 3 డిఫరెంట్ టైమింగ్స్లో కలిగి ఉండటం. ఒకటే కలిగి ఉండడం గురించి మాట్లాడుతున్నాం. ప్రజెంట్లో అయితే హ్యావ్ యూ ఉపయోగిస్తున్నాం, పాస్ట్లో అయితే హ్యాడ్, ఫ్యూచర్లో అయితే విల్ హ్యావ్. ఎందుకంటే టైంని బట్టి వర్బ్ చేంజ్ అవుతూ, ఏదైనా కూడా యాక్షన్స్ మన మోడల్ వర్బ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి. హెల్పింగ్ వర్బ్స్ అయినా, మోడల్ వర్బ్స్ అయినా, మెయిన్ వర్బ్స్ అయినా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటి, ప్రెజెంట్లో మాట్లాడుకున్నప్పుడు ఐ హ్యావ్ ఏ క్లాస్, ఇప్పుడు నాకు క్లాస్ ఉంది అని చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఫోన్ ఉంది, ఐ హ్యావ్ ఎ ఫోన్. నాకు ఈ స్క్రీన్ ఉంది, ఐ హ్యావ్ ఎ స్క్రీన్. ఓకే, నా దగ్గర కెమెరా ఉంది, ఐ హ్యావ్ ఎ కెమెరా. నాకు ఒక పెద్ద ఇల్లు ఉంది, మాకు పెద్ద ఇల్లు ఉంది, వీ హ్యావ్ ఎ బిగ్ హౌస్. ఓకే, ఈ విధంగా చెప్తున్నాం. ఓకే, నాకు ఒకప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉండేది, గతంలో ఉండేది అని చెప్తున్నా. ఐ హ్యాడ్ ఏ గర్ల్ ఫ్రెండ్ అంటాను. ఐ హ్యాడ్ ఏ గర్ల్ ఫ్రెండ్, గతంలో కలిగి ఉండేవాడిని. నాకు ఒకప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఐ హ్యాడ్ మెనీ ఫ్రెండ్స్ అని చెప్తున్నా. ఐ హ్యాడ్ మెనీ ఫ్రెండ్స్, ఈ విధంగా చెప్తున్నాం. మాకు ల్యాండ్ ఉండేది, గతంలో మాకు ల్యాండ్ ఉండేది అని అందరం చెప్పుకుంటూ ఉంటాం. వీ హ్యాడ్ 2 acres ఆఫ్ ల్యాండ్ అంటే మాకు 2 ఎకరాల జాగా ఉండేది ఒకప్పుడు, అంటే ఇప్పుడు లేదు అని తన అర్థం. ఓకే, నాకు నిన్న ఇంటర్వ్యూ ఉండే, ఐ హ్యాడ్ అన్ ఇంటర్వ్యూ. లాస్ట్ నైట్ మాకు ఒక పార్టీ ఉండే, వీ హ్యాడ్ ఏ పార్టీ లాస్ట్ నైట్. ఈ విధంగా చెప్తున్నాం. చాలా సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. వెల్, రేపు నాకు ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పినాం అనుకోండి, ఐ విల్ హ్యావ్ అన్ ఇంటర్వ్యూ అంటాం. రేపు నాకు ఒక ఎగ్జామ్ ఉంది అని చెప్పినాం అనుకోండి, ఐ విల్ హ్యావ్ అన్ ఎగ్జామ్ అని చెప్తున్నాం. ఓకే, సో ఈ విధంగా మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేస్తున్నాం. భవిష్యత్తులో కలిగి ఉంటాను అని చెప్పినప్పుడు విల్ హ్యావ్ని ఉపయోగిస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు 3 డిఫరెంట్ టైమింగ్స్లో కలిగి ఉండడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇలా మాట్లాడుకునేటప్పుడు ఏంటి అంటే, ప్రెజెంట్లో అయితేనేమో హీ షీ ఇట్లతో హ్యాజ్ వస్తుంది, మిగతా అందరితో కూడా మనం హ్యావ్ ఉపయోగించవచ్చు. ఇంకా పాస్ట్లోకి వెళ్తే ప్రతి పర్సన్తో హ్యాడ్ వస్తుంది, ఫ్యూచర్లో ప్రతి పర్సన్తో విల్ హ్యావ్ ఉపయోగించవచ్చు. సో కలిగి ఉండడం గురించి 3 డిఫరెంట్ టైమింగ్స్లో ఈ విధంగా చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ క్లాస్లో వీటిని ఉపయోగించి క్వశ్చన్ చేయడం ఎట్లా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.